హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే వీకెండ్ కదా, ఒక మంచి స్పాట్కి వెళ్ళి లంచ్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాము. అది కూడా పొలాల మధ్యలో, పొలాలు కాదు, తోట మధ్యలో అనమాట, మామిడి తోట మధ్యలో అనమాట. ఆ మామిడికాయలు చూస్తూ ఆస్వాదిస్తూ లంచ్ చేయాలని అయితే రెడీ అయిపోయాము. ఇంట్లో నుంచి అంతా మొత్తం కుక్ చేసుకొని అయితే తోటకి వెళ్ళిపోయాము. అసలు వెదర్ చూసారా, ఈరోజే 2 డేస్ నుంచి ఏంటంటే కొంచెం చల్లగా ఉండింది క్లైమేట్. ఈరోజు మా కోసం ఏమో ఎండ దుమ్ము దులుపుతూ ఉంది. అయినా కానీ మనం తగ్గేదే లేదు. వెళ్ళి ఒక మంచిగా ఇంట్లో నుంచి కుక్ చేసుకున్న బిర్యానీ అలాంటివి మంచిగా ఎంజాయ్ చేయాలని తోటకైతే వెళ్ళిపోయాము. అలాగే వచ్చేటప్పుడు కూడా రిటర్న్లో కొన్ని మామిడికాయలు కోసుకురావడానికి అయితే వెళ్ళిపోయాము. అసలు మాకు ఇంత మంచి స్పాట్ని, ఇంత మంచి ప్లేస్ని అరేంజ్ చేసినందుకు ముందుగా ప్రసాదానికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి. పాపం ఎవ్రీ ఇయర్ ఏంటంటే అన్న వాళ్ళ ఊరికి వెళ్ళి మామిడికాయలు తీసుకురావడం అయితే మాకు అలవాటు అనమాట. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైం అనమాట లంచ్ చేయడానికి వెళ్ళాము. అంటే అన్ని ఇంట్లో చేయిస్తానన్నారు, కానీ పాపం ఎందుకులన్నా మేము చేసుకొని వచ్చేస్తామని చెప్పాము. సరే అమ్మ, ఇంక మీ ఇష్టం అని చెప్పారనమాట. ఇంకా వెళ్ళాము. తోట మొత్తం పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరిగాము. అంత బాగా తిరిగాము. మరి మా పిల్లలైతే ఎంజాయ్ చేశారు, అంత బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మేము తీసుకెళ్ళిన ఫుడ్ అవన్నీ తినేసి ఇక్కడ చూసారా మేము ఎంత బాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నామో అందరం కూర్చొని అన్నీ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. అసలు నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ టైం అనిపించింది అనమాట ఈరోజు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది ఈరోజైతే. నేను వర్త్ అనిపించింది. మనం బయటికి వెళ్ళాము, ఎంత హ్యాపీగా జరిగిపోయింది అనిపించింది. మా ఆయన చూసారా, మీ అందరికి ఇస్తున్నారు, సబ్స్క్రైబర్స్ అందరికంట మీకోసమే. ఇక్కడైతే ఏ కాయలు బాగున్నాయి ఏంటి ఏం తెంపాలని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడనమాట, తోట ఆయనతో. మా బాబు అయితే వాళ్ళ కోసిన కాయలన్నీ ఎత్తుకెళ్ళి ఈ విధంగా అయితే ట్రబ్బుకి వేస్తూ ఉన్నాడు. అసలు నిజంగా అయితే మా లవ్కి ఎంజాయ్ చేసినట్టు ఎవ్వరు ఎంజాయ్ చేసి ఉండరు. అంత బాగా ఎంజాయ్ చేశాడు. ఆ మామిడికాయలు చూడండి అట్లే వేస్తూ ఉన్నాడు. నిజంగా అయితే చాలా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఈరోజు మాత్రం. అలాగ కొన్ని ఫ్యామిలీ మొత్తం అయితే ఈ విధంగా అయితే కొన్ని పిక్చర్స్ తీసేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే తోటగల్ల అబ్బాయి ఏమేమి ఉన్నాయి తోటలో అని కూడా చెప్పాడు. మ్యాంగోస్, బెల్లం పంకాయలు, అంటు మామిడికాయలు, బల్లికాయలు, కూరల మామిడికాయలు, కూరగాయ కాయలు, రసాల కాయలు. చూశారు కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్. బై బాయ్.